రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల పాలనలో విద్యార్థులకు తీరని అన్యాయం, ద్రోహం చేసిందని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరతరాం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులను కళాశాలలు పరీక్షలు రాయనివ్వడం లేదని, దీనితో మనస్తాపానికి గురై విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మార్గాని భరతరాం ఆధ్వర్యంలో డిఎస్సి స్కామ్ పైన సిబిఐ విచారణ జరపాలని, డిఎస్సి లీకేజీ అక్రమాలపై బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని, నిరుద్యోగ భృతి వెంటనే 3,000 ఇవ్వాలని, ముఖ్యంగా ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్లను తక్షణమే వేయాలని శనివారం మోరంపూడి జంక్షన్ ఫ్లైఓవర్ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలకు బీసీ జేఏసీ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రూడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తనయుడు జీవి సుందర్ తదితరులు సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకి ఈ కూటమి ప్రభుత్వం ఎంతో అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలి. నిన్నటికి నిన్న 17 సంవత్సరాల విద్యార్థి కాకినాడలో సూసైడ్ చేసుకున్నాడు. చైతన్య కాలేజ్ విద్యార్థి. అంటే ఫీజు డబ్బులు కట్టకపోతే కాలేజ్ యాజమాన్యము పరీక్షలు రాయనివ్వట్ల. 2 సంవత్సరాల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఎంత అన్యాయం చేశారనేది అర్థమవుతా ఉంది. ఇమ్మీడియట్గా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయాలి. తల్లిదండ్రులు అప్పులు చేసుకుని మరి కాలేజ్ ఫీజులు కడితే కానీ ఎగ్జామ్స్ రాయనివని పరిస్థితుల్లో ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు జెన్జీస్కి బాకీ పడ్డాడు. 2 సంవత్సరాల్లో 72,000 కోట్ల రూపాయలు ఎప్పుడు ఇస్తామని నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు. మరి నీ ఇచ్చిన హామీని ఇమీడియట్గా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. 3వ అంశము డిఎస్సి అక్రమాలు జరిగినాయి. ఇవాళ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఉద్యోగం ఎందుకు కల్పించలేదు? అతను కంప్యూటర్ ఆపరేటర్. అంటే పరీక్షా పత్రాలు అప్లోడ్ చేసినప్పుడు పూర్తిగా చూశాడని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అతను ఒక్కడే చూసి రాశాడా? ఎంతమందికి పేపర్ లీక్ చేశాడని దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలి. దీనికి నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని 3వ డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4వ అంశము డాక్టర్ ప్రియాంకని అతి కిరాతకంగా కారుతో తొక్కిచ్చి చంపారు. చంపిన వ్యక్తుల్ని, నిందితుల్ని ఎవరు కాపాడుతూ ఉన్నారు? 3 రోజుల పాటు ఆ నిందితుల్ని ఎక్కడ దాచిపెట్టారు? ఇవాళ మాకున్న సమాచారం ప్రకారం పోలీసులు కస్టడీలోనే ఉన్నారు కానీ అరెస్ట్ చూపించలేదు. 6వ తారీఖు సాయంత్రం అరెస్ట్ చూపించారు. అంటే స్టేషన్ ఎస్హెచ్ఓ దాన్ని ఇష్యూని ఎక్యూజ్ని కాపాడుతున్నాడనే అంశము క్లియర్గా అర్థమవుతుంది. అతను ఒకడే ఎందుకు కాపాడుతాడు? అతను వెనకాతలు ఉన్న అదృశ్య శక్తులు ఎవరున్నారు? ఆ దుష్ట శక్తులు ఎవరిని ఒత్తిడి చేశారు? ఇవాళ ఈ అన్ని అంశాలపైన విచారణ సిబిఐ ఎంక్వైరీ చేస్తే డాక్టర్ ప్రియాంకకి జరిగిన అన్యాయము వెలుగులోకి వస్తుంది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఈ గంజాయి జగన్ గారి వలన వచ్చింది, ఈ మదక ద్రవ్యాలు జగన్ గారు, ఇంకా అతను ఏదో మతి ప్రేమించి మాట్లాడడం కాకపోతే 2.5 సంవత్సరాల్లో కళ్ళ ముందు ఇంత దారుణాలు జరుగుతున్నాయనంటే మరి ఇవాళ ఈ ప్రభుత్వం పూర్తి నైతిక బాధ్యత వహించి ప్రియాంక మరి ఇలాంటి పరిస్థితికి దారుణంగా హోంమంత్రి తక్షణమే ఈ శాంతి భద్రతల వైఫల్యానికి రాజీనామా చేసి మరి రాజమండ్రిలో ఒక శాంతి భద్రతల గురించి చెప్తే రోజు ఆయన ఎక్కడ చూసినా ఏదో ఒక ఆకృత్యం జరుగుతాను. నేరాలు ఘోరాలకి ఏంటంటే ఈ ప్రభుత్వం పెట్టింది పేరు, కానీ పైకి మాత్రం సమర్థవంతంగా పరిపాలిస్తున్నామని చెప్పి ఇంకా ఈ ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఒక ముక్కలో చెప్పొచ్చు. ఇవాళ నిరుద్యోగులకు 3,000 ఇస్తున్నారు. మరి అదే జగన్ గారు అయితే మేనిఫెస్టో ఇచ్చినప్పుడు నా మేనిఫెస్టో ఒక బైబిలు, ఒక ఖురాను, ఒక భగవద్గీత అని చెప్పినటువంటి వ్యక్తి జగన్ గారు. మరి దమ్ముంటే ఈయన చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ 3,000 ఇవాళ ఏం చెప్తున్నారు? అన్నీ చేసాం, 2, 3 ఉండిపోని అంటే ఏంటి 2, 3? అసలు జీవితం అంతా కూడా అబద్ధాలు, మోసం, అంతగానే చెప్పారు. ఇవాళ ఈ పార్టీ ఏంటంటే వెన్నుపోటు పార్టీ. ఇవాళ గొడ్డల పార్టీ కాదు, అది వెన్నుపోటు పార్టీ. అది వెన్నుపోటుతో
మామగారి కాడి నుంచి ఆఖరికి నమ్ముకున్న ఓటేసిన ప్రజలను కూడా ఎన్నిపోటు పొడుతున్నారు. ఇటువంటి ప్రభుత్వానికి ఇంకా దగ్గరలోనే కాలం చెల్లిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఏదైతే ప్రజలు ఆశిస్తున్నారన్నీ కూడా త్వరలోనే ప్రజలు ఓటు అనే దాని ద్వారా వీళ్ళందరికీ బుద్ధి చెప్పడం ఖాయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.